ఇట్లాంటి దుర్మార్గమైన విధానానికి పునాదులేసిందే మీరే జాతి పితామహులు. ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి మీరు వచ్చి ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు, నీతిమంతులు జాతిమంతులు, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించనిక పుట్టిన మహాత్ములు, మేము జాతి పితలమని ఇంతింత పొడుగు వాళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటారు. వాళ్ళ వ్యవస్థ ఎట్లుందంటే ఆ ఇద్దరు బాబామర్దుంది, నా ఇప్పు నువ్వు గోకు జెర్సేపు, నేను గోకుతా జెర్సేపు అన్నట్టు ఉంది అధ్యక్ష. వాళ్ళ ఈపులు వాళ్ళు గోక్కొని, బాబామర్దులు ఒకరిపు ఒకరు గోక్కొని వాళ్ళిద్దరు సమ్మగా ఉందని అనుకుంటారు. పాపం వీళ్ళ అమాయకులు వాళ్ళు సమ్మగా ఉంటే వీళ్ళు సప్పట్లు కొడుతుర్రు. వీళ్ళ అమాయకత్వం చూసి నాకు ఏం చెప్పాలో అర్థమైతలేదు. ఆడ బాన్సువాడే ఏంది నిజామాబాద్లో ఏందా అది ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మంత్రి ఉండే కదా, బాన్సువాడే కాదు, బాలకొండ ఆయన జర మంచి ఆయనే అనుకున్నా, కానీ ఆయన కూడా ఇట్లా తయారైండు. అంతకుముందు కొంచెం ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటోడు. బాలకొండ ఆయన కూడా వాళ్ళతో చేరి సపోర్ట్లు కొడుతున్నాడు. ఎట్లా అధ్యక్ష? వాళ్ళ కుటుంబంకి కొంచెం గౌరవం ఉంది అధ్యక్ష జిల్లాలో. నాకు తెలుసు వాళ్ళ కుటుంబం గురించి. గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన మీరు కూడా ఇట్లా తయారైతే సమాజంలో మన కుటుంబాలకు ఉన్న గౌరవం కూడా పోతుంది. దయచేసి ఇట్లాంటి తప్పుడు విధానాలను ప్రోత్సహించకండి. రూమ్లోనన్నా తలుపు మూసి చెప్పురి. వాళ్ళు పిల్లలు కోతికి కొబ్బరి చిప్ ఇస్తే నాకడానికి గీకడానికి సరిపోయిందంట. వాళ్ళ పరిస్థితి అట్లుంది. పెద్ద ఆయన్నే వస్తలేడు, తాను జడిన కోతి వనమల్ల చేడిసాయని పెద్దలు చెప్పారు. ఈ 1-2 కోతులు కలిసి మొత్తం ఈ సభనంతా వనమల్ల చేడిసిన కథ తీసుకొస్తారు అధ్యక్ష. దయచేసి ఈ పద్ధతి వద్దు, ఈ పద్ధతిని మార్చాల్సిందిగా చెప్పుకో.